తర్వాత ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మావయ్య వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ బ్రాంచ్ మావయ్య ఓపెన్ చేసిన తర్వాత మేము సెకండ్ టైం వచ్చాము ఇక్కడికి. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా హడావిడిగా అందరిలాగే మేము చూసేసి వెళ్ళాం, కానీ ఈసారి చాలా క్లియర్ గా దగ్గరుండి చూసాము. ఏమేమి ఇక్కడ దొరుకుతాయి అనేది ఫస్ట్ మీకు చెప్తాను. మనకి బ్రష్లు, చిన్నపిల్లల బ్రష్లు, బాతింగ్ స్క్రబ్లు నైలాన్వి, అలానే మనకి రోజు మనకు బాగా ఉపయోగపడే స్టీల్ స్క్రబ్లు కానీ, ఇలా గ్రీన్ స్క్రబ్లు కానీ, ఇలా చాలా ఉన్నాయి. మీరు పైన చూసినట్టయితే పైన కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రిపేరింగ్ చేస్తారు, మిషన్స్ త్రూ వర్క్ చేయించి సేల్ చేస్తారు. అలాగే మనకి ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కావాలన్నా అలా కూడా ఇస్తారు. ఫస్ట్ అయితే మనం వీటిని చూద్దాము. చూసారు కదా, మనం విడిగా తీసుకుంటే ఒక్క ప్యాక్ మనకి 20 రూపీస్ ఉంటుంది బాత్ స్క్రబ్. అలాగే నార్మల్ స్క్రబ్స్ అయితే 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్రషెస్ కూడా చూడండి, ఒక్క బ్రష్ మనకి 20 రూపీస్ ఈజీగా ఉంటుంది, కానీ ఈ బ్రష్ షీట్ మొత్తం కలిపి మనకి 80 రూపీస్కి వస్తుంది. ఇది ఎక్కడ కూడా దొరకని ప్రైజెస్ అనమాట. సో ఇలాంటివి చూసిన తర్వాత ఇంకా మొత్తం పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. అలాగే మేము కొన్ని పర్చేస్ కూడా చేసాము. స్టీల్ స్క్రబ్లు, నైలాన్ స్క్రబ్లు, బ్రషెస్ అన్ని కూడా తీసుకున్నాము. ఇంకా అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి మనం ఓవరాల్గా మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడిప్పుడే ఆఫీస్ సెటప్ అవుతుంది కానీ ఇంకా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అప్పటిలోపు మీకు ఇంకా ఎలా ఉందనేది చూపించేస్తాను రండి. చూసారు కదా అగరబత్తులు ఎంత ఉన్నాయో బల్క్ లో. ఇక్కడ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. అంటే ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఇంట్లోనే వర్క్ చేసి సంపాదించాలి అనుకుంటారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ లాగా ఇస్తారు. సమ్ అమౌంట్ అనేది మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 నుంచి. అవునా? సో ఇప్పుడైతే మేము దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాము. సరే, ఎందుకు అనిపించింది తనకి అనేది తెలుసుకుందాం తన మాటల్లో. నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా, నాకు కొన్ని అర్థం కాదు. ఇప్పుడైతే నేను మామయ్యని అడిగితే ఇంకా క్లియర్ గా చెప్తారు, బట్ నాకు చెప్పిందాలో నాకు అర్థమైనంత వరకు మీకు చెప్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అవైలబుల్ గా ఉంది. మనం 20,000 ఇక్కడ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత మనకి సమ్ అగరబత్తులు కానీ, హార్ట్ కర్పూరం ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉంది అగరబత్తులు కాబట్టి అవి 5 kg నుంచి 10 kg ప్రొడక్ట్ అనేది మనకు పంపిస్తారు. మనం పిక్ చేసుకొని వాటిని జస్ట్ ఇలా ప్యాకింగ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మామూలుగా నార్మల్ గా ఇచ్చిన అగరబత్తుల్ని మనం సెటన్ పీసెస్ గా ప్యాకింగ్ చేయాలి. ఇలా ప్యాకింగ్ చేసినందుకు మనకి 20,000 రూపీస్ ప్యాక్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి మంత్లీ 2,000 రూపీస్ అనేది శాలరీ లాగా పడుతుంది అనమాట. ఇలా 24 months వచ్చేసరికి మనం కట్టింది 20,000 అయితే మనకి 48,000 దాకా ఎర్న్ చేయొచ్చు. ఇది జస్ట్ 20,000కి మీకు ఇంత వస్తుందంటే మనం ఎంత ఎక్కువ కడితే అంత ఎక్కువ మనీ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఇంట్లో ఉండి సంపాదించుకుంటున్నాం కాబట్టి ఇది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి మిషన్స్ దొరుకుతాయి, ఇంకా ఎలాంటివి ఉన్నాయి అనేది ఇప్పుడు మామయ్యని అడిగి తెలుసుకుందాం మనం. సో ఇంకా మా మామయ్య బిజీగా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా వచ్చారు. మనకి ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వచ్చేసి ఎన్ని రకాల మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే, కాటన్ విక్స్ మిషన్, మనం ఒత్తులు కూడా తయారు చేసే మిషన్ ఇక్కడ లభిస్తుంది. అది మనం కొనుక్కున్నట్టయితే మనకి మిషనరీ అంతా దానికి కావాల్సిందంతా తీసుకొని మనం చేస్తే మనం వర్క్ చేసినందుకు మనకి 13,500 రూపీస్ పర్ మంత్కి మనకి శాలరీ లాగా పడుతుంది. అది కాక పవర్ ఛార్జెస్ అన్ని కలుపుకొని మనకి 14,500 అనేది పర్ మంత్ మనకి శాలరీ వస్తుంది. ఇలా 24 months అనమాట. ఏదైనా ప్లాన్ 24 months. ఈ 24 months మనం చూసుకుంటే 1,50,000 డిపాజిట్ చేసి మనం మిషన్ కొనుక్కుంటే మనకి 3,48,000 రూపీస్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఈ అమౌంట్ అనేది మనతో ఎందుకు డిపాజిట్ చేయించుకుంటారంటే, మనకి మిషన్ ఇస్తున్నారు, మనం మిషన్ కొనుక్కుంటాం కాబట్టి సెక్యూరిటీ పర్పస్ కి. అలాగే రా మెటీరియల్ అనేది మనకి మొత్తం ఈ అమౌంట్ కి సంబంధించినంత మనకే తిరిగి పంపిస్తారు. దాంతో మనం మొత్తం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకి శాలరీ ఇస్తారు. సో ఇంకా మనం సరే ఈ వర్క్ అయితే చేస్తున్నాము, మెటీరియల్ అంతా మనం ఎక్కడ సేల్ చేయాలనేది కంగారే లేదండి. ఎందుకంటే రా మెటీరియల్ మనకి సప్లై చేసి వచ్చిన అవుట్పుట్ ని కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ జస్ట్ మనం ఆ ప్రాసెస్ ని, ఆ వర్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసినందుకు మనకి శాలరీ రూపంలో ఇంత అమౌంట్ అనేది ఇస్తారు. ఇంకా మనం ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే మనకి అంత శాలరీ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది ఓన్లీ మెటీరియల్ కి. అదే మనం మిషన్ కొనుక్కుంటే మిషన్ కూడా ఉంటుంది. అండ్ వర్క్ లో మనం 20,000 నుంచి స్టార్టింగ్ లో ఉన్నదైతే మనకి ప్యాకింగ్ వర్క్ అండి. టోటల్ గా వాళ్ళు ఇచ్చిన ఆ ట్రెండింగ్ లో ఉంది హార్ట్ కర్పూరం అయితే ఉంది, అగరబత్తులు అయితే ఉంది, అప్పుడు వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఇస్తారు. ఇది జస్ట్ దాని కవర్స్ లో ప్యాకింగ్ చేసి ఇచ్చినందుకు ఈ అమౌంట్, ఈ శాలరీ రూపంలో మనకి ఇస్తారు. ఇదైతే మిషన్ వర్క్ అనమాట. మిషన్ ని మనం పర్చేస్ చేసి
వాళ్ళు ఇచ్చిన రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చినందుకు మనకి శాలరీ రూపంలో ఇంత అమౌంట్ ఇస్తారు. మిషన్ మనతోనే ఉంటుంది. సో ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. మీకు దీని గురించి ఇంకా క్లియర్గా ఫొటోస్ కూడా మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇంతకుముందు ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాలో చాలా బాగా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనకి దగ్గరలో అయితే మా మావయ్య వాళ్ళ బ్రాంచ్ తీసుకున్నారు. మనకి ఇది చిట్యాల కృష్ణా జిల్లా, మన ఖమ్మంకి దగ్గరలో అయితే ఈ బ్రాంచ్ తీసుకున్నారు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, దానికి సంప్రదించడానికి ట్రై చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మేము కామెంట్స్లో కూడా రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఆల్.